అన్న నిజంగా అఖండ సినిమా నిజంగా చెప్తున్నా కదా, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే నరకడం అన్న నిజంగా ఇలాంటి నరకడం అనేది ఏ సినిమాలో చూడలేదు. నిజంగా నరకడం కూడా ఒక్కొక్క వేరే లెవెల్ నరకడం అసలు. అంటే నిజంగా చెప్తున్నా, నరకడం అంటే రాయలసీమ గుర్తొస్తుంది, కానీ ఈ సినిమాతో రాయలసీమ కూడా మించిపోయి ఉందన్న. నరకడం అలాంటి నరకడం ఉంది నిజంగా. బాలకృష్ణ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. పర్ఫార్మెన్స్ బోయపాటి బాలయ్య అంటేనే నరకడం అనమాట. ఈ సినిమాలో నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది నిజంగా. ఇంకోటి ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉందన్న. అంటే కరోనా గురించి కానీ, దేశం గురించి కానీ, ఆర్మీ గురించి కానీ, నిజంగా దేవభక్తి గురించి కానీ, ఇవన్నీ వేరే అంటే వేరే లెవెల్లో చూపించారు బోయపాటి గారు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. తమన్నా గారు అయితే నిజంగా మామూలుగా కొట్టలేదన్న. తమన్నా నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిజంగా ఇరగా పాడేసిండు. నిజంగా ఇంటర్వెల్ ముందు ఒక సీన్ ఉంటుంది చూడండి, దిష్టి తీసే సీను. ఆ దిష్టి తీయడం అనేది ఏ లోకంలో ఏ కాలంలో ఎక్కడ కూడా అలాంటి దిష్టి అయితే ఎవరు తీయరన్న. మీరు చూడండి దిష్టి, అలా దిష్టి తీయాలంటే మీకు నిజంగా వేరే ప్రాణం కావాలన్న. నిజంగా అంత బాగుంది సినిమా అన్న. ఫైట్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి అన్న. ఫైట్స్ అయితే చాలా అంటే అసలు ఫైట్స్ చెప్పలేం. నరకడం బీభత్సం నిజంగా. ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంటుంది, మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్లే నరుకుంటూ ఇలా నరుక్కుంటూ పోతూనే ఉంటాడు. వేరే లెవెల్. ఆ త్రిశూలం ఫైటింగ్ సీన్ అయితే అసలు ఈ అమ్మ ఎవడన్నా త్రిశూలం చేసింది వేరే లెవెల్ ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. థ్యాంక్ యూ.